అందరికి స్వాగతం సుస్వాగతం. మన పటాకా బోర్డ్ ఎగ్జామ్ ట్యుటోరియల్లో ఇది పార్ట్ 3 అన్నమాట. దీంట్లో మనం హిస్టరీ నేర్చుకుంటాం. ఇలాంటి క్వశ్చన్లు యూపీఎస్సీలో బాగా అడుగుతారు. టెన్త్ బోర్డు మొదలెట్టాడు, 12th బోర్డు తెచ్చాడు, ఇప్పుడు యూపీఎస్సీ అంటున్నాడు. సూపర్ నాన్న, కంటిన్యూ ఇదే ఫ్లోలో కొట్టుకెళ్ళిపోదాం. ఏంటంటే చాలా మందికి హిస్టరీ అంటే బాగా నిద్ర వస్తుంది అన్నమాట. ఎందుకంటే స్కూల్లో 10th తర్వాత హిస్టరీ పీరియడ్లు పెడతారు అందరూ. ఓకే, కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. దీనిలో మనం మ్యాచెస్ గురించి నేర్చుకుంటాం. ఏంటి ఏం మ్యాచెస్? పెళ్లి మ్యాచెస్? పెళ్లి మ్యాచెస్ కాదు, అది సీనియర్ సిటిజన్లు పార్ట్ 5 లో చెప్తారు. ఓకే, సో ఇప్పుడు మ్యాచ్ బాక్సెస్ గురించా చెప్పేదేనండి. ఒక 100-200 ఏళ్ల క్రితం ఎప్పుడైతే పటాకాలు క్రియేట్ అయ్యాయో, స్టూడెంట్ నువ్వు ఫోన్ మీద ఎందుకు కూర్చున్నావు? విని కదా స్టూడెంట్ 100-200 ఏళ్ల క్రితం ఎప్పుడైతే పటాకాలు క్రియేట్ అయ్యాయో, వాళ్ళ దగ్గర పేల్చడానికి ఏమీ సోర్స్ ఉండేది కాదనమాట. పటాకాలు క్రియేట్ చేసుకున్నారు కానీ పేల్చుకునే సోర్స్ లేదా? ఆయన పేరు ది గ్రేట్ 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 సార్ అన్నమాట. ఆయన పటాకాలు క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఆయన ఐన్స్టైన్ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటి పటాకాలు క్రియేట్ చేస్తే మేము కానీ పేల్చేదలా అని. అప్పుడు ఐన్స్టైన్ చెప్పాడు, ఏంటి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ ఉన్నది, దాని పేరే మంట. మనం ఇంగ్లీష్ లో దాన్ని పాష్గా ఏమంటాం? స్టూడెంట్ చెప్పు. ఫైర్ సార్. అది అదేనా? థాంక్యూ సార్. ఆ స్టూడెంట్ నా క్లాస్ వినట్లే. స్టూడెంట్ గెట్ అవుట్. నాకు అలాగే అంటారు నా పాప. ఎంత క్రియేటివ్ గా చెప్తున్నాడు. చెప్తున్నా ఏం చెప్పారంటే, ఒక కెమికల్ మిక్స్ చేసి ఒక కర్ర మీద పెట్టి దాన్ని ఫ్రిక్షన్ తో పాటు ఒక డబ్బా చేస్తే ఫ్రిక్షన్ తో జనరేట్ అయిన ఫైర్ ని ఇలా వెళ్ళి వీటి మీద పెడేస్తే అవి అలా పెళ్ళిపోతాయి అనమాట. సో ఇలాంటి క్వశ్చన్లు బాగా అడుగుతారు. ఇంతకు ముందు చిన్న చిన్న వచ్చేవి కదా సార్, ఇప్పుడు పెద్ద వస్తున్నాయా ఇవి? టెక్నాలజీ అండి చాలా పెరిగింది. మా చిన్నప్పుడు చిన్న చిన్న ఉండేవండి ఇంతే. అవునండి, ఇప్పుడు లైటర్లతో కూడా పేలుస్తున్నారు మనుషులు. ఏం చేస్తాం ఇప్పుడు పెద్ద పెద్ద ఇవేమిటంటారు ఇంతకీ? అగ్గిపెట్ట మ్యాచ్ బాక్స్ అన్నావు. ఇవి పెద్ద పెద్ద వస్తాయి. మీకు క్వశ్చన్ అనమాట, ఇంటికెళ్ళి రీసెర్చ్ చేస్తారండి, నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి వీటిని ఏమంటారు అని. ఓకే, తెలియకపోతే ఇలా క్వశ్చన్ రివర్స్ లో వేసి వదిలేయాలి. లేదు నేను చెప్పేసాను ఆల్రెడీ. యూపీఎస్సీ లో 5 మార్క్స్ 10 మార్క్స్ అడుగుతారండి. సో దీనికి 2-3 పేజీలు రాసి రాయాలి. డీటెయిల్ కూడా ఉంటాయి మన యూపీఎస్సీలో. సరే, కంటిన్యూ. ఓకే, సో నా స్టూడెంట్ అనేందుకు మీరు నాకు చాలా ధన్యవాదాలు అంటూ ఉంటారు. నో ప్రాబ్లం, యు ఆర్ వెల్కమ్ అండి. ఆ స్టూడెంట్ మాత్రం అస్సలు నా క్లాస్ వినట్లేదు. హి ఈజ్ మై టార్గెట్ అండి. ఎందుకండి వాడి చేత ఎలాగైనా ఒక మంచి అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం అంటే, మీరు పార్ట్ 2 చూస్తే మీకు గుర్తుంటాయి. వీటిని మనం ఏమంటామండి? స్టూడెంట్ చెప్పండి. ఇది క్విజ్ క్వశ్చన్. సుమంత్ ఈ అల్లరి స్టూడెంట్ మీద ప్రయోగించినది ఏమిటంటారు అనేది క్విజ్ క్వశ్చన్. ఇది మీరు కామెంట్ బాక్స్ లో రాయండి, లేదా మాకు మెసేజ్ కి రిప్లై పెట్టండి. నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు, నాకు చాలా బాగా తెలుసు. నేనే చెప్పాలా? చెప్పుకుంటున్నారు. బాగుంది. పెడతారో చూద్దాం. మా సుమంత్ అకాడమీ పటాకా బాంబ్ బోర్డ్స్ ట్యుటోరియల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి. అందరూ పాస్ అవుతారు ఈసారి ఎగ్జామ్లో. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇలాంటి సార్ చదువు చెప్తే ఎవడు పాస్ అవడు. థ్యాంక్ యూ. అలాంటి స్టూడెంట్ ఎప్పుడు అటెండ్ అవడు.